హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మాన్వ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ 30ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ మన ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎపిసోడ్ 1 నుంచి 12 దాకా అన్ని ఎపిసోడ్స్ చూసేయండి. పక్కా మీకు ఈ సిరీస్ నచ్చుతుంది. అండ్ ఈ వీక్ సోలో లెవెలింగ్ రాగ్నరాక్ ఎక్స్ప్లెనేషన్ని స్టార్ట్ చేశా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అలాగే రీసెంట్గా వచ్చిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ప్రతి వీడియోకి ముందు ఎపిసోడ్లో ఏమైందో చెప్పకుండా డైరెక్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేస్తున్నా. సో మరి ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కమెంట్ చేయండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ వీడియో నుంచి చిన్న రీక్యాప్లో చెప్పి స్టార్ట్ చేస్తా. మరి ఈ వీడియోకి అయితే రీక్యాప్ చెప్పట్లేదు. సో నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మరి లాస్ట్ ఎపిసోడ్ లో చూసినట్లయితే మనకు సినారీ వస్తుంది కదా, లెస్సర్ డ్రాగన్ నుంచి తప్పించుకోవాలని. సో ఇక్కడ రూల్స్ ఏంటంటే నేల మీద టైల్ ఉంటుంది, ఆ టైల్ మీద ఒక నెంబర్ రాసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అక్కడ ఏం నెంబర్ రాసి ఉంటుందో అంతమంది వెళ్ళి నిల్చుంటే ఒక షీల్డ్ యాక్టివేట్ అయ్యి ఆ డ్రాగన్ చేసే అటాక్స్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు చూసినట్లయితే మెయిన్ క్యారెక్టర్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఒక 3 నెంబర్ టైల్ ఇంకా 2 నెంబర్ టైల్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఒక 5 నెంబర్ టైల్ ఉండాలి. అండ్ అక్కడ చూస్తే 4 నెంబర్ టైల్ ఉంది. సో నలుగురే పడతారు. అలాగే ఆ లెస్సర్ డ్రాగన్ అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో మరి ఎవరు బలిపశువు అవుతారా అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అండ్ డాగ్జా ఇప్పుడు ఎవరో ఒకరిని పక్క సాక్రిఫైస్ చేయలేమో అని ఆలోచిస్తాడు. అప్పుడు వెంటనే ఆ ప్రాఫిట్స్ లో అందరికంటే ఎక్కువ చాప్టర్స్ చదివిన 1168 రెనౌన్సర్ ఉంటాడు కదా, లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చూసారు. వాడు డాగ్జా అని పిలుస్తాడు, ఎందుకంటే తనకి నెంబర్ 2 టైల్ దొరుకుతుంది. సో అలా డాగ్జా వాడి దగ్గరికి వెళ్ళాక ఈ నలుగురు ఒక దగ్గర ఉంటారు. డాగ్జా ఇంకా రెనౌన్సర్ ఒక దగ్గర ఉంటారు. స్టీల్స్ యాక్టివేట్ చేశాక అలా లెస్సర్ డ్రాగన్ ఫస్ట్ అటాక్ నుంచి అయితే తప్పించుకుంటారు. అండ్ గైస్ ఇక్కడ డాగ్జాకి వాడి మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే వాడు యాక్చువల్ గా ఫస్ట్ టైం డాగ్జాని కలిసినప్పుడు జంగ్యుక్ సార్, మీరు డీమన్ కింగ్ అస్మోడియస్ ని భలే ఓడించారు అని అంటాడు. సో ఈ మాటలు పెట్టి మనోడికి అర్థమైపోతుంది వాడు ప్రాఫిట్ కాదని. ఎందుకంటే జంగ్యుక్ ఆ విలన్ ఎవడైతే ఉంటాడో వాడిని 57 చాప్టర్ లో చంపుతాడు. కానీ 57 చాప్టర్ లో జరిగింది వీడికి ఎలా తెలిసిందని డాగ్జాకి డౌట్ వస్తుంది. అప్పుడు వెంటనే నాకు ఐ ఆఫ్ సే స్కిల్ ఉందన్న విషయం మర్చిపోయావా, నువ్వు నా దగ్గర అబద్ధం ఆడుతున్నావా అని డాగ్జా వాడిని బెదిరిస్తాడు. సో గైస్ ఇంకా వాడు దొరికిపోయాడని తెలిసి వాడు ఎవడో రివీల్ చేస్తాడు. సో వాడు ప్రాఫిట్ కాదనమాట, ఇంతకు ముందు మనం చెప్పుకున్న 11 డిసైపుల్స్ లో ఒకడు. మరి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే సైలెంట్ గా చొరబడ్డాడు అనమాట. సో మరి వీడు కూడా డాగ్జాలా ఒక 50 చాప్టర్స్ కంటే ఎక్కువ చదివాడు. అండ్ మళ్ళీ వాడిని వాడు 1195 రెనౌన్సర్ గా 5th డిసైపుల్ గా రీఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ ఇదిలా ఉండగా ఒకవైపు సినారియో డిఫికల్టీ పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కో అటాక్ తర్వాత నెంబర్ ఆఫ్ టైల్స్ స్పాన్ అయ్యే కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ డాగ్జా, నిన్ను నువ్వు రివీల్ చేసుకున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, అదేంటో మర్యాదగా చెప్పు అని అంటాడు. అప్పుడు వాడు, మేము మిమ్మల్ని కాపాడాలని చూస్తున్నామని, మీరు స్టోరీలో త్వరగా చనిపోవాలనుకోవట్లేదని చెప్తాడు. అండ్ అది వినగానే డాగ్జాకి వాడు అబద్ధం ఆడుతున్నాడని అర్థమైపోతుంది. నువ్వు నా దగ్గర అబద్ధం ఆడుకు, మర్యాదగా ఏం ప్లాన్ చేసావు చెప్పు అని డాగ్జా అంటాడు. మరి వాడి ఒరిజినల్ ప్లాన్ ఏంటో ఇలా చెప్తాడు. యాక్చువల్ గా డాగ్జా రాకముందు ఆ డిసైపుల్స్ ఈ ప్లేస్ కి వచ్చి లెస్సర్ డ్రాగన్ ని చంపాలని ప్లాన్ చేస్తారు. అండ్ ఆ విషయం విన్న డాగ్జా, ఈ డ్రాగన్ నుంచి తప్పించుకోవడమే కష్టం అంటే వీళ్ళకి అంత బలం లేదు కదా, అయినా వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు వాడు ఆ డ్రాగన్ ని ఫేస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక ఐటమ్ ఉందని చెప్తాడు. అండ్ ఆ ఐటమ్ పేరే బ్లూ ఐస్ పిల్స్. అండ్ ఈ ఐస్ పిల్స్ వాళ్ళు వచ్చిన టీమ్ లో 5గురు దగ్గర ఉంటాయి. అండ్ ఇప్పుడు వాడు డాగ్జాకి ఆ ఐస్ పిల్ వాడి లెస్సర్ డ్రాగన్ తో ఫైట్ చేయమని అంటాడు. అండ్ దానికి డాగ్జా, నేను ఫైట్ చేయకపోతే నువ్వేం చేస్తావంటే వాడు ఎలా అంటాడు, ఇప్పుడు మా టీంలో సగం ఎక్కడే ఉంది, అండ్ ఇంకా సగం మందిని నేను ఎక్కడికి పంపించానో తెలుసా, చంగ్మూరోకి. మేము ఆల్రెడీ సినారియోని కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మాలో మిగతా 5 మంది మా కింగ్ తో సహా చంగ్మూరోలో ఉన్నారు. నువ్వు రెడీ చేసుకున్న టీం ని లేపేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేవల్ కమాండర్ జిహేలి, మ్యాజిక్ తెలిసిన ఒక పిల్లోడు, 10 ఈవిల్స్ లో ఒకడు. ఈ రిగ్రెషన్ లో మంచి టీం నే ఫార్మ్ చేశారు. ఇప్పుడు మా టీం చంగ్మూరోలో మీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంది అని అంటాడు. అండ్ అప్పుడు డాగ్జా, ఇంత తెలివైన వాళ్ళు టీడబ్ల్యూఎస్ఏలో ఇంతకు ముందు లేరని అనుకుంటాడు. ఇంతకీ మీ కింగ్ ఎవడు అని అడుగుతాడు. అప్పుడు వాడు వాళ్ళ కింగ్ మొత్తం అన్ని చాప్టర్స్ ని చదివాడని, వాడికి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్ని తెలుసు అంటాడు. ఇంకా అది విన్న డాగ్జా, నాలా ఇంకొకడు ఉన్నాడని షాక్ అయిపోతాడు. ఇంక డాగ్జా పరిగెత్తడం ఆపేసి, నన్నే ఎదురిస్తున్నావా, నీకు తెలుసుగా నా స్టిగ్మా ఏంటో, నాకు చావంటే భయమే లేదు, సో నేను కావాలంటే మళ్ళీ రిగ్రెస్ అవుతా అని అక్కడి నుంచి ఫ్లాగ్ పట్టుకుని పరిగెడతాడు. అప్పుడు ఆ డిసైపుల్, ఆ పిచ్చోడిని ఎవడైనా ఆపండి, నిజంగానే చచ్చేలా ఉన్నాడని వాళ్ళ మనుషులతో అంటాడు. అండ్ గైస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డాగ్జా 10లో 9 స్టేషన్ లాక్ పే చేశాడు కదా, మరి కింగ్ అవ్వాలంటే ఇంకా ఒక స్టేషన్ కావాలి.
మరి చాంక్షన్ స్టేషన్ తీసుకుంటే మెయిన్ సినారియోతో పాటు హిడెన్ సినారియో కూడా కంప్లీట్ అయిపోద్దని మనోడు ప్లాన్లో ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అందరూ మీటింగ్స్ కోసం పెట్టుకున్న ఈ రెస్ట్రిక్టెడ్ స్టేషన్ అయిన ఆంగుక్ని ఫ్లాగ్ పెట్టి ఆక్యుపై చేసేస్తాడు. సో ఇంక మనోడు హిడెన్ సినారియోని కంప్లీట్ చేసేస్తాడు. అలా హిడెన్ సినారియోని కంప్లీట్ చేసి కింగ్ అయిపోతాడు. అండ్ సిస్టమ్ 3 ఆప్షన్స్ ఇచ్చి నువ్వు ఏ కింగ్ అవ్వాలనుకుంటున్నావని ఎంచుకోమంటుంది. అప్పుడు మనోడు అందులో కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే ఆప్షన్ ఎంచుకుంటాడు. ఇంకా అందరూ చూస్తుండగా మనోడు ఆ డ్రాగన్ ఫైర్ లో కాలి బూడిదై మళ్ళీ చనిపోతాడు. సో గైస్, అది మ్యాటర్. ఇలా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక క్రేజీ ప్లాన్ వేసి మనోడు భలే చనిపోయి మళ్ళీ బ్రతుకుతాడు. మరి ఆ కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ ని యూజ్ చేసి మనవాడు ఎలా బ్రతుకుతాడో చూసే ముందు ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేసుకోకపోతే ఒక లైక్ చేసుకోండి. వెంటనే చూసేద్దాం. సో ఈసారి ఎలా బ్రతుకుతాడంటే, తను కింగ్ ఆప్షన్ లో కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ ఎంచుకున్నాడు కదా, దానివల్ల యూజ్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరిని చంపకపోతే మనం కూడా చావమన్నమాట. సో డాగ్ జా ఎవరిని ఇప్పటిదాకా డైరెక్ట్ గా చంపలేదు కాబట్టి ఆ స్కిల్ వాడినందుకు చచ్చాక కాసేపు తర్వాత మళ్ళీ పుట్టొచ్చు అనమాట. కానీ ఆ స్కిల్ యాక్టివేట్ అయ్యే లోపు ఇంకో చిన్న సీన్ జరుగుతుంది. డాగ్ జాకి తన ఒమ్నిషియన్ ట్రేడర్ స్కిల్ ఉంది కదా, అది లెవెల్ 3కి అప్గ్రేడ్ అవుతుంది. అండ్ వెంటనే ఆ స్కిల్ యాక్టివేట్ అయిపోతుంది. ఒక్కసారిగా డాగ్ జాకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. అండ్ తీరా చూస్తే తను ఒక ఆత్మలాగా చంగురోలో తిరుగుతూ ఉంటాడు. అండ్ అక్కడ సాంగా పిల్డు ఏం మాట్లాడుకుంటున్నారో చూసి డాగ్ జా షాక్ అయిపోతాడు. అంటే ఎక్కడో ఉన్న డాగ్ జా చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎలా వీళ్ళందరినీ చూస్తున్నాడని షాక్ లో ఉంటాడు. అండ్ డాగ్ జా వాడిని చూస్తూ ఉండగా ఆ 5th డిసైపుల్ చెప్పిన వాళ్ళు చంగురోని అటాక్ చేయడానికి వస్తారు. కానీ అంత ఈజీగా మన వాళ్ళని ఓడించడం కష్టమే. ఎందుకంటే వాళ్ళు చదివిన దానికంటే మనోళ్ళు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతారు. వాళ్ళు రెవల్యూషన్ లో చదివిన దానికంటే జిహ్యే ఇంకా పిల్డు ఇంకా పవర్ఫుల్ గా మారిపోతారు. సో ఫైట్ చాలా ఇంటెన్స్ గా జరుగుతుంది. అండ్ వాళ్ళు చాలా పవర్ఫుల్ ఐటమ్స్ తీసుకొస్తారు మన వాళ్ళని ఓడించడానికి. అండ్ వాళ్ళ కింగ్ ఎవడైతే ఉన్నాడో వాడు మానా బుల్లెట్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే ఐటమ్ యూజ్ చేసి మన వాళ్ళని నాక్ చేసేస్తాడు. అండ్ అందులో ఒకడు జిహ్యే జుట్టు పట్టుకొని దారుణంగా కొడతాడు. ఇంకా అది చూసిన డాగ్ జాకి కోపం వచ్చేస్తుంది. ఎలా అయినా జిహ్యేకి హెల్ప్ చేయాలని చూస్తాడు, కానీ ఏం చేయలేకపోతాడు. అప్పుడు జిహ్యే హెల్ప్ మీ అని డాగ్ జాన్ చూసి అంటుంది. అది చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఏంటి, నేను నిజంగా కనిపిస్తున్నానా అని. అలాగే తనకి ఫస్ట్ పర్సన్ పిఓవిలోకి ఎంటర్ అవుతున్నామని మెసేజ్ వస్తుంది. సో గైస్, అక్కడ జిహ్యే చూసింది డాగ్ జాన్ కాదు, జంగ్యోక్ని. అండ్ డాగ్ జా తన ఓఆర్వి స్కిల్ లెవెల్ 3కి అప్గ్రేడ్ చేశాక డైరెక్ట్ జంగ్యుక్ బాడీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అక్కడ చుట్టూ ఏం జరుగుతుందో లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసేటట్టు జంగ్యుక్ బాడీలోకి మన డాగ్ జా వెళ్ళిపోతాడు. సో జంగ్యుక్ ఏం ఫీల్ అయితే మనోడు కూడా అది ఫీల్ అవుతాడు అనమాట. అండ్ ఇంక జంగ్యుక్ జిహియా తల ఎవడైతే పట్టుకున్నాడో వాడు తల నరికేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఒరిజినల్ జంగ్యుక్ ఇక్కడ ఉన్నాడని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంక జంగ్యుక్ వాళ్ళ సంగతి అయితే చూసుకుంటాడు. అండ్ డాగ్ జా ఓవర్వి లెవెల్ 3 స్కిల్ డియాక్టివేట్ అయిపోయి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ యాక్టివేట్ అయిపోతుంది. అలా మనోడు మళ్ళీ రివైవ్ అవుతాడు. అండ్ ఆ స్కిల్ వల్ల మనోడు ఎవరిని చంపకుండా ఉన్నంత వరకు అసలు చావు అనేది ఉండదు. అలా అని ఎన్నిసార్లు చనిపోతే అన్నిసార్లు రివైవ్ అవ్వలేడు. ఎందుకంటే ఆ స్కిల్ కి కర్మ పాయింట్స్ అని ఒక లిమిట్ ఉంటుంది. స్కిల్ స్టార్టింగ్ లో 100 కర్మ పాయింట్స్ వస్తాయి. అండ్ అవి వాడేశాక మళ్ళీ ఆ పాయింట్స్ గెయిన్ చేసుకోవాలి. అప్పుడు ఇంకోసారి చనిపోతే ఆ పాయింట్స్ యూస్ చేసి మళ్ళీ బ్రతకచ్చు. సో అదనమాట. అండ్ మనోడికి ఒంటి మీద బట్టలు ఉండవు. సో వేసుకోవడానికి కోట్ లాంటిది ఏమైనా ఉంటే ఏమని హ్యాంగ్ సాంగ్ అడుగుతాడు. అండ్ అంతకంటే ముఖ్యమైనది తన ఆర్మర్ ఇంకా ఫ్లాగ్ కావాలంటాడు. అండ్ అవి ఆ డ్రాగన్ కాల్ కింద ఉంటాయి. అండ్ హుయివాన్ ఇంకా మిగతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుండగా వెంటనే మనోడు సిగ్గుతో కూర్చుని పోయి ఇప్పుడు బట్టలు కూడా నాకు ముఖ్యమే అని అనుకుంటాడు. అప్పుడు హుయివాన్ తన కోట్ ని డాగ్ జా మీద పెట్టి నేనేం చూడలేదు కానీ దానికంటే ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తొందరగా లే అంటుంది. సో డాగ్ జా తిరిగి వచ్చేసరికి మన వాళ్ళు తప్ప అక్కడ ఉన్న డిసైపుల్స్ అందరూ చనిపోతారు. అండ్ వాళ్ళు పోయాక ఆ బ్లూ ఐస్ పిల్స్ ఉంటాయి కదా, అవి కింద పడిపోతాయి. డాగ్ జా వెంటనే వాటిని కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. ఇంకా డాగ్ జా ఆ బ్లూ ఐస్ పిల్స్ ని తీసుకొని తన కాయిన్స్ వాడి మానా లెవెల్ పెంచుకుంటాడు. అలాగే ఓఆర్వి స్కిల్ లెవెల్ 3కి అప్గ్రేడ్ అయ్యాక ఒక రివార్డ్ అయితే వస్తుంది. అదేంటంటే డాగ్ జా ఇప్పటిదాకా ఇమ్మర్స్ అయిన క్యారెక్టర్ స్కిల్స్ ని తను వాడగలడనమాట. సో జంగ్యుక్ బాడీలోకి ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు తన స్కిల్స్ లో ఏదైనా ఒక స్కిల్ ని వాడగలడు. సో డిస్ప్లేలో మనోడికి ఐస్ రెసిస్టెన్స్, ఫైర్ రెసిస్టెన్స్, లైట్ డిటెక్షన్ అని 3 స్కిల్స్ చూపిస్తాయి. అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని. చూస్ చేసుకున్న స్కిల్ పర్మనెంట్ గా వచ్చేస్తుంది అనమాట. సో నార్మల్ గా అయితే మనోడు లైట్ డిటెక్షన్ స్కిల్ ని చూస్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఫైర్ రెసిస్టెన్స్ కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆ డ్రాగన్ ఫైర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి. కానీ ట్విస్ట్ ఏంటంటే మనోడు ఫైర్ రెసిస్టెన్స్ ని కాకుండా కోల్డ్ రెసిస్టెన్స్ ని చూస్ చేసుకుంటాడు. మరి ఎందుకు ఎలా చేశాడంటే ఫైర్ రెసిస్టెన్స్ తీసుకుంటే
డ్రాగన్ అటాక్స్ నుంచి అయితే తప్పించుకోవచ్చు. కానీ మనోడు కొంచెం దూరం ఆలోచించి ఆ డ్రాగన్ ని చంపాలని కోల్డ్ రెసిస్టెన్స్ తీసుకుంటాడు. అండ్ అది ఎందుకు ఏంటని ఇప్పుడు చెప్తా. యాక్చువల్‌గా మిగతా వాళ్ళ దగ్గర కూడా ఐస్ పిల్స్ ఉన్నాయి కదా! టోటల్ ఆ 5 ఐస్ పిల్స్‌ని మనవాడు తీసుకొని అన్నిటిని వాడేస్తాడు. సో, ఇంక మనోడి బాడీ అంతా ఫుల్ కూల్‌గా అయిపోయి సరౌండింగ్స్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఐస్ పిల్స్ ఓవర్ డోస్ అయిపోతుంది కాబట్టి. సో, ఆ ఎఫెక్ట్‌ని తట్టుకోవడానికే మనోడు కోల్డ్ రెసిస్టెన్స్‌ని తీసుకుంటాడు. అంటే ఇప్పుడు మనోడికి ఐస్ పవర్స్ వచ్చాయన్నమాట. మరి ఇంకా ఫైర్ డ్రాగన్‌కి, మన ఐస్ డాగ్‌కి పెద్ద ఫైట్ అవుతుంది. ఈ ఫైర్ వర్సెస్ ఐస్ ఫైట్‌ని చూడడానికి కాన్స్టెలేషన్స్ అంతా ఎక్సైట్ అయిపోతారు. ఇంక మనోడు స్వాట్ సాంగ్ స్టిగ్మాని యూజ్ చేసి ఆ డ్రాగన్‌తో జంగ్ ఫైటింగ్ స్టైల్‌ని గుర్తు తెచ్చుకొని బీభత్సంగా ఫైట్ చేస్తాడు. ఫైనల్‌గా లెసర్ డ్రాగన్ హార్ట్‌లోకి కత్తి దించి ఫ్రీజ్ చేసి దాన్ని డాగ్‌జా ఓడించేస్తాడు. సో, మొత్తానికి ఆ డ్రాగన్ అయితే ఓడించేస్తాడు. ఓడించిన తర్వాత సినారియో కూడా క్లియర్ అయిపోతుంది. మరి ఇదిలా ఉండగా కొరియా మొత్తంలో సియోల్ బ్రాంచ్‌లో ఉన్న డొక్కబీస్ అందరికి డొక్కబీ బారం అనే ఒక డొక్కబీ చీఫ్ ఉంటాడు. తన దగ్గర మిగతా డొక్కబీస్ ఒక నోటీస్ తీసుకొనొస్తాయి. అదేంటంటే జపాన్‌లో కొన్ని డొక్కబీస్ ఉంటాయి. ఆ డొక్కబీస్‌కి జంగ్‌యుక్ మీద చిన్న డౌట్ వస్తుంది. తను ఒక రిగ్రెసరా అని. సో, తన మీద ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే సినారియో స్టార్ట్ అవ్వకముందే తనకి చాలా మంచి పవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఐ ఆఫ్ సేజ్ అనే స్కిల్ కూడా ఉంది. మీకు తెలుసు అది ఎంత పవర్‌ఫుల్లో. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జంగ్‌యుక్ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. అండ్ మీకు ముందు వీడియోస్‌లో నేను ఆల్రెడీ చెప్పా. జంగ్‌యుక్ ఒక రిగ్రెసర్ అనే విషయాన్ని మన డొక్కబీలు కాన్స్టలేషన్స్‌కి ఇంకా బయట డొక్కబీస్‌కి ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్‌గా ఉంచుతున్నాయని. సో, చీఫ్ బారం ఇప్పుడేం పర్వాలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని అంటాడు. అలాగే ముందు ముందు సినారియోస్‌లో వాడికి మన దగ్గర నుంచి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండవు. సో, ఎవరు వాడు రిగ్రెసర్ అని నమ్మరులే అని ఆ మ్యాటర్ వదిలేయమంటాడు. సో, అంతా సర్దుకుంటుంది. మీరు ఫిఫ్త్ సినారియో పనులు చూడండని మీటింగ్‌ని డిస్మిస్ చేస్తాడు. అండ్ మనం మళ్ళీ మనోళ్ళ దగ్గరికొస్తే ఆ లెసర్ డ్రాగన్ ని ఫస్ట్ టైం చంపినందుకు డాగ్‌జాకి ఒక 20,000 కాయిన్స్ దాకా గిఫ్ట్‌గా వస్తాయి. అలాగే ఇంత పెద్ద డిఫికల్టీ ఉన్న సినారియోని క్లియర్ చేశాడు కాబట్టి అడిషనల్ గా ఇంకా రివార్డ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఆ డ్రాగన్ న్యూక్లియస్ కూడా గిఫ్ట్ గా వస్తుంది. అండ్ గైస్, డాగ్జా ఆ మంటల్లో కాలిపోయినప్పుడు తన ఫోన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనోడు భయపడిపోతాడు. మరి ఇంకా టీడబ్ల్యూఎస్ఏ నవల్ని చదవలేడని. సో మిన్సోబ్ ఇంకా సియోంగోకులు ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్స్ అడుగుతాడు. ఇంకా వాళ్ళ ఫోన్ ని తీసుకున్నాక అందులో తన అకౌంట్ లాగిన్ అవుదామని ట్రై చేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తన ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఆటోమేటిక్ గా తన ఫోన్ సింక్ అయిపోయి టీడబ్ల్యూఎస్ఎన్ లెవెల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో డొక్క బేస్ ఇంకా కాన్స్టలేషన్స్ కే కనిపించిన ఈ టీడబ్ల్యూఎస్ఎన్ లెవెల్ అంత ఈజీగా డిస్ట్రాయ్ ఎలా అవుతుందిలే అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ బిహాంగ్ వచ్చి డాగ్జాకి డొక్కబీ మీటింగ్ గురించి చెప్తాడు. అండ్ అలాగే డాగ్జా స్కిల్స్ డొక్కబీస్ కూడా చూడలేకపోతున్నారని ఆ మీటింగ్ లో డిస్కస్ చేసుకుంటారు. సో ఆ విషయాన్ని డాగ్జాకి చెప్తాడు. సో డాగ్జా మరి వాళ్ళు నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా అంటే, యాక్చువల్ గా వాళ్ళు నీకేవో స్కిల్స్ ఉన్నాయని కాదు, నీకు అసలు స్కిల్స్ అన్ని ఎక్కువ లేవని చెప్పి ఏం పర్లేదని వదిలేస్తారు అని అంటాడు. సో గైస్, దాని అర్థం ఏంటంటే డాగ్జాకి ప్యాసివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు ఎక్కువగా అప్గ్రేడ్ చేసేవాడు కాదు. సినారియోస్ లో అడ్వాంటేజ్ తీసుకొని క్లియర్ చేస్తున్నాడని ఎవరికి డౌట్ రాకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సినారియోలో ఎనిమి ఐస్ అటాక్స్ చేస్తున్నాడంటే ఐస్ రెసిస్టెన్స్ లాంటి స్కిల్స్ ని ముందే అప్గ్రేడ్ చేసుకుంటే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలా ముందే వీడికి ఎలా తెలిసిందని కాన్స్టలేషన్స్ కి అందరికీ డౌట్ వస్తుందని చెప్పి ఆ సిచ్యువేషన్ వచ్చేదాకా మనోడు ఎటువంటివి అప్గ్రేడ్ చేయడనమాట. సో మనకి ఈ విషయం తెలిసిందే ఇలా అందరు కళ్ళు కప్పుతూ వచ్చాడని. అండ్ ఇదిలా ఉండగా ఈ సినారియోని హ్యాండిల్ చేస్తున్న డొక్కబీ ఉంటుంది కదా, ఆ డొక్కబీ వచ్చి ఇన్కార్నేషన్స్ అందరూ చాలా స్ట్రాంగ్ అయిపోయారు అని చెప్పి ఒక పెద్ద ఫిట్టింగ్ పెడతాడు. అదేంటంటే మెయిన్ సినారియో 4 టైం ని 48 అవర్స్ కి తగ్గించి సినారియో డిఫికల్టీని పెంచేస్తాడు. ఇంక మన వాళ్ళంతా మళ్ళీ చంగ్మూరకు వెళ్ళి రీయూనైట్ అవుతారు. అండ్ అక్కడ చనిపోయి పడున్న డిసైపుల్స్ ని చూస్తారు. అండ్ అలాగే పారిపోవడానికి ట్రై చేస్తున్న డిసైపుల్ లీడర్ ని జంగ్యోక్ వెంటాడి మరీ తల నరికేస్తాడు. అండ్ అలా ఆ తల దొర్లుకుంటూ మనోళ్ళ ముందుకు వచ్చి పడుతుంది. అండ్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడు తల నరికేసినా కూడా ఇంకా వాడు ప్రాణాలతోనే ఉంటాడు. అండ్ మాట్లాడతాడు కూడా. ఇంకా అది చూశాక అందరూ షాక్ అయిపోతారు. సో వాడే ఈ డిసైపుల్స్ అందరికి హెడ్, ద ఫస్ట్ డిసైపుల్. ఫ్లాష్ బ్యాక్ లో డాగ్జా అసలు మీరంతా ఫస్ట్ ఒకరినొకరు ఎలా మీట్ అయ్యి ఇంత ఫాస్ట్ గా కలిశారని మిన్సోబ్ ఇంకా సియోంగోక్ని అడిగితే దానికి రీజన్ వీడే అని చెప్తారు. సినారియో 1 అవ్వగానే వాడు రెవల్యూషన్ మొత్తం చదివాడని, తనకి ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలుసని అందరికీ చెప్పి గ్రూప్ ఫార్మ్ చేస్తాడనమాట. ఇంకా వాడు డాగ్జా ఇలా మాట్లాడుకుంటారు. నిన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. జంగ్యుక్లా మారువేషం వేసుకొని అందరినీ భలే బోల్తా కొట్టించావు. అలాగే నా డిసైపుల్స్ అందరినీ లేపేసి డ్రాగన్ కూడా తీసుకున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు అని వాడు డాగ్జాని అడుగుతాడు. అప్పుడు డాగ్జా పోన్లే వీడికి నేను ఎవరో తెలియదని అనుకుంటాడు.
అలాగే తను తలపోయినా ఇంకా అలా ప్రాణాలతో ఉండడానికి అవతార్ అనే స్కిల్ వాడుతున్నాడని డాగ్జా అనుకుంటాడు. ఎందుకంటే ఆ స్కిల్ వాడే వాళ్ళు మొఖాలు మారుస్తూ ఉంటారనమాట. అంటే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళడం లాంటివి చేస్తారు. సో ఫైనల్‌గా డాగ్జా తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, "నా సంగతి వదిలే, ఇంతకీ నువ్వెవరు" అని అంటాడు. అండ్ నీకు మొత్తం ఏం జరుగుతుందో తెలుసు అంటే, బై చాన్స్ నువ్వే రివలేషన్ ఆథర్‌వా అని డాగ్జా అంటాడు. సో గైస్, మరి ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నా. సో మరి ఆ తల తెగిపోయిన ఫస్ట్ డిసైపుల్ నిజంగా ఆథరా? లేదా ఒక ఫేక్ ఆథరా? అండ్ మెయిన్ సినారియో 4ని మన వాళ్ళు ఎలా క్లియర్ చేస్తారు? చాంగ్‌చిన్ స్టేషన్‌ని తీసుకుంటారా లేదా? అండ్ టైరెంట్ కింగ్‌ని ఎలా ఓడిస్తారు అని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ చిన్న వీడియో చేసినందుకు సారీ. ఎందుకంటే రేపు రిలీజ్ చేసుంటే లాంగ్ వీడియో వచ్చేది. కానీ నేను రేపు 'ఖైజు నంబర్ 8' మూవీకి వెళ్తున్నా. అందుకే టైం ఉండదు. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఈ వీడియోని దించా. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌కి సండే వరకు టైం తీసుకోను. ఇంకా ముందే వచ్చేస్తుంది. అలాగే రేపు మూవీ చూసొచ్చాక మూవీ ఎలా ఉందని ఒక చిన్న వీడియో చేస్తా. సో రేపు నైట్ ఆ వీడియో చూడండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు 'ఖైజు నంబర్ 8' రివ్యూ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.